Hello everyone, welcome to my channel. RRB NTPC గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నుంచి ప్రీవియస్ వీడియోస్లో మనం జాగ్రఫీ అండ్ అదేవిధంగా హిస్టరీ బిట్స్ చూసాము. ఇప్పుడు ఈ వీడియోలో జనరల్ సైన్స్ బిట్స్ ఇంపార్టెంట్ అనేవి చూద్దాం. ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్ నుంచి జనరల్ సైన్స్ బిట్స్. రక్తం గడ్డకట్టడానికి కావలసిన అత్యవసరమైన ప్రోటీన్లు మరియు కాల్షియంలను ఉత్పత్తి చేయడానికి ఈ క్రింది ఏ విటమిన్ క్రియాశీలకంగా పనిచేస్తుంది? మనకు తెలిసిందే కదా, ఆటోమేటిక్గా రక్తం గడ్డకట్టడానికి కావాల్సిన విటమిన్ ఏది అంటే విటమిన్ కే. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఆర్కిమిడీస్ సూత్రం ఆధారంగా పని చేయని అంశం ఏది అంటే విమానం రెక్కల రూపకల్పన అనేది ఆర్కిమిడీస్ సూత్రం ఆధారంగా పని చేయదు. ఈ క్రింది వాటిలో జౌల్స్ తాపన నియమం జౌల్స్ లా ఆఫ్ హీటింగ్ ఆధారంగా పనిచేయని విద్యుత్ పరికరం ఏది అని అంటే ఎలక్ట్రిక్ ప్లగ్లు మరియు స్విచ్లు అనేవి ఈ జౌల్స్ తాపన నియమం ప్రకారంగా పని చేయవన్నమాట. క్రింది వాటిలో దేనిని క్యాన్సర్ యొక్క చికిత్సలో ఉపయోగిస్తారంటే కోబాల్ట్ యొక్క ఐసోటోప్ని క్యాన్సర్ యొక్క చికిత్సలో ఉపయోగిస్తారు. మొక్కలలో నీటి రవాణాకు ఈ క్రింది ఏ కణజాలం బాధ్యత వహిస్తుంది అంటే జైలం. ఈ క్రింది వారిలో ఎవరిని ఆధునిక విజ్ఞాన శాస్త్ర పితామహుడిగా పరిగణిస్తారు? ఈ ఆధునిక విజ్ఞాన శాస్త్ర పితామహుడిగా గెలీలీ. మానవ శరీరంలోని సాధారణ సిస్టోలిక్ అంటే ధమనుల యొక్క ఒత్తిడిని కొలిచే రక్తపోటు విలువ ఎంత అంటే 120 mm/Hg. క్రింది వాటిలో వేటిని కిరణజన్య సంయోగ క్రియకు ఆవశ్యకమైన 4 అవసరాలు అని పరిగణిస్తారు? వేటిని అంటే క్లోరోఫిల్, సూర్యకాంతి, కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరు. ఆక్సిజన్ అందనప్పుడు లేదా లేనప్పుడు జరుగు శ్వాసక్రియను ఆ శ్వాసక్రియని ఏ శ్వాసక్రియ అని అంటారంటే ఎనైరోబిక్. ఆక్సిజన్ అందితే ఏరోబిక్, ఆక్సిజన్ అందకపోతే ఎనైరోబిక్ శ్వాసక్రియ అని పిలుస్తారు. ఈ క్రింది ఏ మొక్కల హార్మోన్ గాఢత అనేది మొక్క పైభాగంలో అత్యధికంగా ఉండి క్రమంగా తగ్గుతూ మొక్క వేర్లకు చేరుతుంది? ఏది అని అంటే ఆక్సిన్. ఒక మూలకం యొక్క పరమాణు సంఖ్య ఆ మూలకం యొక్క ప్రతి అణువు కేంద్రకంలో కనిపించే డాష్ సంఖ్యకు సమానం, ప్రోటాన్ల సంఖ్యకు సమానంగా ఉంటుంది. ఇనుము అను లోహం తుప్పు పట్టకుండా పరీక్షించాలంటే ఈ క్రింది ఏ లోహాన్ని విద్యుత్ లేపనం చేస్తారు? జింక్ని విద్యుత్ లేపనం చేస్తారు. వయోజన వయస్సు గల మానవుని శరీరంలో ఉండే ఎముకల సంఖ్య ఎంత? 206. టచ్ మీ నాట్ అను పేరు గల మొక్క యొక్క శాస్త్రీయ నామం ఏంటి? టచ్ మీ నాట్ అనే మొక్క ఉంటుంది కదా, దాని యొక్క శాస్త్రీయ నామం మిమోసా పుడికా. ఈ క్రింది బొగ్గు స్వరూపాలలో ఏ రకమైన బొగ్గు స్వరూపము అత్యధిక కార్బన్ శాతంను కలిగి ఉంటుందంటే ఆంథ్రసైట్. ఆడ అనాఫిలిస్ దోమ అనునది ఈ క్రింది ఏ వ్యాధి సంక్రమణకు కారకంగా పనిచేస్తుంది? మలేరియా. ఈ క్రింది ఏ భారతీయ రాష్ట్రం శ్వేత విప్లవం యొక్క మూలం లేదా ఆవిర్భావంను కలిగి ఉన్నది అంటే గుజరాత్. ఒకే వస్తువు యొక్క 2 వేర్వేరు ఫోటోగ్రాఫ్లను కలిపి చూడగలిగే పరికరం ఏది? స్టీరియోస్కోప్. ఏ వాయువును లాఫింగ్ గ్యాస్ అని కూడా పిలుస్తారు? నైట్రస్ ఆక్సైడ్. క్రింది వాటిని అర్థవంతంగా అమర్చండి. ఏంటంటే అవి వ్యాధి చికిత్స, ఇన్ఫెక్షన్, రికవరీ, నిర్ధారణ అనేవి మనకి ఇక్కడ ఇచ్చున్నాడు. అయితే మనకి ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ది ఏంటి, ఇన్ఫెక్షన్ అవుతుంది. ఇన్ఫెక్షన్ తర్వాత వ్యాధి వస్తుంది. వ్యాధి వచ్చిన తర్వాత మనకి దానికి ఏం చేయాలి, అది నిర్ధారణ చేసుకుంటాం. నిర్ధారణ చేసిన తర్వాత చికిత్స చేస్తాం. చికిత్స తర్వాత రికవరీ అనేది జరుగుతుంది. సో ఆన్సర్ 2. రెండవ పదం మొదటి పదానికి సంబంధించిన విధంగానే మూడవ పదానికి సంబంధించిన ఎంపికను ఎంచుకోండి. పొడవుకి మీటర్ అయితే ద్రవ్యరాశికి ఏంటి అంటే కిలోగ్రామ్. భారతదేశంలో విద్యుత్ ఉత్పత్తికి ప్రధాన వనరు ఏది అంటే థర్మల్ పవర్. క్రింది వాటిలో నీటిని శుద్ధి చేయడానికి ఏది ఉపయోగించవచ్చు అంటే ఆలం. శ్వాసనాళం అనున్నది మానవ శరీరంలోని ఏ వ్యవస్థలో ఒక భాగము? శ్వాస వ్యవస్థలో ఒక భాగము.
స్ప్రింగ్ త్రాసు అను పరికరంను సాధారణంగా ఈ క్రింది ఏ విషయాన్ని కొలవటానికి ఉపయోగిస్తారు? శక్తిని కొలవటానికి ఉపయోగిస్తారు. మురియాటిక్ యాసిడ్ లేదా ఆమ్లంను శాస్త్రీయంగా ఏమని పిలుస్తారు అంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లము. ఈ క్రింది ఏ కణాంగాలను ఆత్మహత్య సంచులు అని పిలుస్తారు అంటే లైసోజోములు. మానవులలో క్రింది వాటిలో ఏది ఆక్సిజన్ పట్ల అధిక అనుబంధం కలిగి ఉంటుంది? హిమోగ్లోబిన్. మొక్కల వృద్ధిని కొలవటానికి ఉపయోగించే పరికరంను ఏమంటారు? క్రిస్కోగ్రాఫ్. లాక్టిక్ ఆమ్లం అనేది ఒక 3 కార్బన్ అణువులు కలిగి ఉంటుంది. కాంతిని వక్రీభవించే మాధ్యమం యొక్క సామర్థ్యం కూడా దేని పరంగా వ్యక్తీకరించబడుతుంది అంటే ఆప్టికల్ డెన్సిటీ. ఒక మొక్కలో విత్తనం పిండం కలిగి ఉంటుంది. అది తగిన పరిస్థితుల్లో మొలకగా అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రక్రియను ఏమంటారు అంటే అంకురోత్పత్తి. గాలి వేగాన్ని కొలవడానికి సాధనాలలో దేనిని ఉపయోగిస్తారు? క్రింది సాధనాల్లో ఎనిమోమీటర్. బ్లూ విట్రియోల్ యొక్క రసాయన నామం ఏమిటి అంటే కాపర్ సల్ఫేట్. ఉష్ణ బడ్జెట్ లేదా హీట్ బడ్జెట్ అనగా ఏంటి అంటే భూమి ద్వారా శోషించబడిన లోపలి ఉష్ణోగ్రత మరియు వికిరణం రూపంలో భూమి నుండి బయటకు వెళ్ళే ఉష్ణోగ్రతల మధ్య సమతుల్యాన్ని హీట్ బడ్జెట్ అంటారు. భూకంపాల అధ్యయనం ఏమంటారు? సెస్మాలజీ. అంటారు. మన ఇరుగు పొరుగు గదులలో ఇతరులు మాట్లాడుకునే మాటలని ఈ క్రింది ఏ ధ్వని తరంగాల కారణంగా మనం వాటిని వింటాము అంటే విక్షేపం. కండరాల వ్యవస్థలోని ఏ భాగం నందు ఎముకకు ఎముక జత చేయబడి ఉంటుంది? లిగమెంట్. మానవ శరీరంలోని ఏ అవయవము పిత్తరసాన్ని లేదా బైల్ జ్యూస్ను ఉత్పత్తి చేస్తుంది అంటే కాలేయం. ఈ క్రింది ఏ పరిశ్రమలో సున్నపు రాయిని ముడిసరుకుగా ఉపయోగిస్తారు? సిమెంట్. పుష్పంలోని అండకోశం అనునది ఒక స్త్రీ పునరుత్పత్తి భాగము. అకశేరుకాలు క్రింది వాటిలో వేటిని కలిగి ఉండవు? సరీసృపాలు. క్రింది వాటిలో ఏ శరీర భాగం సంకల్పిత ప్రతీకార చర్యలకు మధ్యవర్తిత్వం వహిస్తూ మెదడుకు మరియు మెదడు నుండి నరాల ప్రేరణలను ప్రసారం చేస్తూ నరాల తంతువులను కలిగి ఉన్నది? వెన్నుపాము. క్రింది వాటిలో ఏది జంతువుల రాజ్యం యానిమాలియా కింగ్డమ్ వర్గీకరణ క్రిందకు వస్తుంది? మెటాజోవా. క్రింది వాటిలో ఏది ప్లాస్టిక్లో ఉపయోగించబడుతుంది? ఇథిలీన్. క్రింది వాటిలో ఏది నిర్జీవ కారకం కాదు? పచ్చని మొక్క. మొక్కలు మరియు జంతువులను రెండింటినీ తినే జంతువులను ఏమి అంటారు? సర్వభక్షకులు. ఆధునిక వృక్షశాస్త్ర పితామహుడు ఎవరు అంటే కార్ల్ లిన్నేయస్. క్రింది వాటిలో ఏది లై డిటెక్టర్ యంత్రం? పాలిగ్రాఫ్. ప్రోటోప్లాజం అను పదాన్ని ఎవరు కనుగొన్నారు? జోహాన్ ఎవెంజెలిస్ట్ పుర్కింజే. కింది వాటిలో ఏది జంతువు కణజాలం రకం కాదు? మెరిస్టెమాటిక్ కణజాలం. మెరిస్టెమాటిక్ కణజాలం అనేది జంతువు యొక్క కణజాలం కాదు. వ్యాపనం అనేది ఈ క్రింది ఏ అంశం చేత ప్రభావితం కాబడిన ఒక ప్రక్రియ అంటే ఆక్సిజన్ ప్లాస్మా పొర అంతటా కదలగలదు. వయోజన దశలో ఉన్న మానవుని గుండె సగటు బరువు ఎంత? 300 గ్రాములు. శరీరంలోని ఏ హార్మోను రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది? ఇన్సులిన్. ఈ క్రింది వాటిలో కొలాయిడ్ యొక్క లక్షణం కానిది ఏది? కొలాయిడ్ అనేది కాంతిపుంజాన్ని వెదజల్లదు. నీటి అడుగున వస్తువుల దూరము, దిశ మరియు వేగాన్ని కొలవడానికే అల్ట్రాసోనిక్ తరంగాలను ఉపయోగించే పరికరం ఏది అంటే సోనార్. జీవులు చనిపోయిన మరియు క్షీణిస్తున్న సేంద్రియ పదార్థాల నుండి పోషకాలను ఏ మోడ్ నుండి పొందుతాయి అంటే సప్రోఫైటిక్ పోషణ నుంచి పొందుతాయి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సరస్సులోని నీటి పోషకాల ద్వారా దాని సహజ వృద్ధాప్యాన్ని ఏమంటారు? యూట్రోఫికేషన్. చీమకాటు ద్వారా ఇంజెక్ట్ చేయబడిన ఫార్మిక్ యాసిడ్ ప్రభావాన్ని తటస్థీకరించడానికి క్రింది వాటిల్లో ఏది ఉపయోగించవచ్చు? సోడియం బైకార్బోనేట్ని ఉపయోగించవచ్చు.
క్రింది వాటిలో భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించండి. ఐరన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్ అనేవి గ్యాసెస్, ఐరన్ అనేది మెటల్. కింద మళ్ళీ భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించండి. మీటర్, సెంటీమీటర్, కిలోమీటర్ ఇవన్నీ మీటర్స్లో ఉన్నాయి. ఇదేంటి మైల్ అనేది డిఫరెంట్ అనమాట. మూడవ దానికి సంబంధించిన ఎంపికను ఎంచుకోండి. రెండవ పదం అదే విధంగా మొదటి పదానికి సంబంధించినది కిలోగ్రామ్కు ద్రవ్యరాశి అయితే కిలోమీటర్కి పొడవు. కింది పరికరాలలో సాపేక్షంగా అధిక ఉష్ణోగ్రత కొలిమిలకు కొలవడానికి ఉపయోగపడుతుంది. పైరోమీటర్. స్వతంత్ర సామర్థ్యం గల జీవితంలో అతి చిన్న యూనిట్ ఏది అంటే సెల్. స్పెక్ట్రమ్ యొక్క రెండు తీవ్ర చివరల వద్దనున్న రంగులు ఏంటి? వైలెట్ మరియు ఎరుపు. ద్రవ్యరాశి ఎం అనే ద్రవ్యరాశి కదులుతున్న వస్తువు యొక్క మొమెంటం వేగంతో v అందించబడుతుంది. అయితే దాని యొక్క ఫార్ములా ఏంటి? mv. సాధారణ హౌస్ ఫ్లై యొక్క జంతు శాస్త్ర పేరు ఏంటి అంటే ముస్కా డొమెస్టికా. క్రింది వాటిలో కరెంటు యొక్క తాపన ప్రభావానికి ఉదాహరణ కానిది ఏది అంటే ఫ్యాన్ పనిచేయడం. కరెంట్ను కొలవడానికి ఉపయోగించే పరికరంని ఏమంటారు? అమ్మీటర్. అడవిలో పెరిగే మొక్క దీని ఆకులపై కుట్టిన వెంట్రుకలు అనుకోకుండా తాకినప్పుడు కుట్టడం బాధాకరంగా ఉంటుంది. ఏడులు అంటే రేగుట. పండ్లలో తీపి రుచికి కారణం ఏంటి అంటే ఫ్రక్టోస్. వోల్టమీటర్ అనేది ఏ ఉనికిని గుర్తించగల పరికరం? సంభావ్య వ్యత్యాసం. వాతావరణంలో ఏ వాయువును మెరుపుగా స్థిరపరచవచ్చు? నైట్రోజన్. క్రింది వాటిలో నీటిలో కరిగే విటమిన్ను గుర్తించండి. విటమిన్ B1. కార్ల్ ల్యాండ్ స్టైనర్ దేనికి ప్రసిద్ధి చెందాడు? బ్లడ్ గ్రూప్ వర్గీకరణ ఆవిష్కరణ. క్రింది వాటిలో క్రింది వాటిలో అణు రియాక్టర్లలో ఏది ఇంధనంగా ఉపయోగించబడుతుంది? యురేనియం. ఏ సెల్ ఆర్గనెల్ల సమయంలో కిరణజన్య సంయోగ క్రియ కాంతి శక్తిని ఉపయోగిస్తుంది? క్లోరోప్లాస్ట్. ఈ రోజుల్లో మనం ఉపయోగించే శాస్త్రీయ నామకరణ లేదా జీవనామకరణ వ్యవస్థను ఏ శాస్త్రవేత్త ద్వారా పరిచయం చేయబడ్డాయి? కరోలస్ లిన్నేయస్. జీర్ణపొర ఎంజైమ్లతో నిండిన క్రింది ఏకపొర బంధిత అవయవాల్లో ఏది? లైసోజోములు. క్రింది వాటిలో భిన్నమైనది ఏది? ఆవు, మేక, కుందేలు, పిల్లి. భిన్నమైనది ఏదంటే పిల్లి. ఎందుకంటే ఈ మిగిలిన 3 శాకాహారులు, ఇదొకటి మాంసాహారి. అమైనో ఆమ్లం కలిగిన సల్ఫర్ ఏది అంటే సిస్టీన్. సుక్రోజ్ అణువు ఎన్ని కార్బన్ అణువులను కలిగి ఉంటుంది? 12. కోబాల్ట్ ఏ విటమిన్లో ఉంది? విటమిన్ B12లో. పువ్వు అండాశయం లోపల ఉండే చిన్న పూసల వంటి నిర్మాణాలను ఏమంటారు అంటే అండాలు. మొక్కలలో ప్రోటీన్లు మరియు ఇతర సమ్మేళనాల సంశ్లేషణలో ఏ ముఖ్యమైన మూలకం ఉపయోగించబడుతుంది అంటే నైట్రోజన్. కొన్ని జీవులు కార్బన్ డయాక్సైడ్ మరియు నీటి రూపంలో అకర్బన మూలాల నుండి పొందిన సాధారణ ఆహార పదార్థాన్ని ఉపయోగిస్తాయి. ఈ జీవులను ఏమని పిలుస్తారంటే ఆటోట్రోప్స్. ఫాదర్ ఆఫ్ మోడర్న్ జెనెటిక్స్ అని ఎవరిని పిలుస్తారు? గ్రెగర్ మెండెల్. కాంతి సంవత్సరంను కొలవడానికి ఉపయోగించే యూనిట్? దూరం. భిన్నమైన దాన్ని ఎంచుకోండి. టేబుల్, అల్మారా, కుర్చీ, గాజు. ఎందుకంటే ఈ 3 వుడ్తో చేయబడతాయి, గాజు గ్లాస్తో చేయబడుతుంది కాబట్టి గాజు అనేది భిన్నంగా ఉంటుంది. క్రింది వాటిలో ఏది మొక్కల పెరుగుదల హార్మోన్లను నిరోధిస్తుంది మరియు ఆకులు వాడిపోవడానికి కారణమవుతుంది? ఏది అంటే ఆబ్సిసిక్ ఆమ్లం. క్రింది వాటిలో వైరస్ వలన సంభవించని పరిస్థితి ఏది అంటే కలరా. క్రింది మొక్కల హార్మోన్లు మొక్కల పెరుగుదలకు తోడ్పడుతుంది? గిబ్బెరెల్లిన్. చలి అనేది అదే రిఫ్రిజిరేటర్కి సంబంధించింది అయితే అచ్చం అలాగే వేడి అనేది దేనికి సంబంధించిందంటే ఓవెన్కి. కంటి లైన్స్ యొక్క అధిక వక్రత అనేది డాష్కి దారితీస్తుంది. దేనికి దారితీస్తుందంటే మయోఫియా. రాబర్ట్ హూక్ డాష్ని కనుగొన్నాడు? సెల్ని కనుగొన్నాడు. లైమ్ వాటర్ యొక్క రసాయన శాస్త్రం ఏది అంటే కాల్షియం హైడ్రాక్సైడ్. కాల్షియం CaOH2. పిత్తం లేదా బైల్ దీని ద్వారా స్రవిస్తుంది? కాలేయం. ఆడవారి గొంతు కీచుదనం లేదా పిచ్గా ఉండడానికి కారణం ఏంటి అంటే అధిక పౌనఃపున్యం. వయసు పెరిగిన కొద్దీ మనిషి వినికిడి సామర్థ్యం తగ్గుతుంది. దీనికి గల కారణం ఏంటి అంటే ఎక్కువ పౌనఃపున్యం గల తరంగాలకు కర్ణబేరు స్పందించదు. క్రింది వాటిలో ఏది ఉపయోగించడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని సాధారణ స్థాయికి తెచ్చి మధుమేహం నివారణకు సహాయపడుతుంది?
మెంతులు. అందుకే షుగర్ వచ్చిన వాళ్ళు ఎర్లీ మార్నింగ్ మెంతుల పౌడర్ తాగితే మంచిదన్నమాట. పెద్ద చప్పుళ్ళు కపాలంలోని ఎముకల ద్వారా లోపలికి చెవి చేరటాన్ని ఏమంటారు? బోనీ కండక్షన్ అంటారు. ఒక మూలకాన్ని దేని ద్వారా ఉత్తమం అని పేర్కొంటారు? ఎలక్ట్రాన్ విన్యాసము. పచ్చళ్ళు నిల్వ ఉండటానికి విరివిగా వాడే వెనిగర్ ఉండే ఆమ్లం ఏది? ఎసిటిక్ ఆమ్లం. ఈ క్రింది వాటిలో అయస్కాంత మూలరాశులు అని వేటిని పిలుస్తారు? దిక్పాతం, భూ అయస్కాంత క్షేత్రం మరియు క్షితిజ సమాంతరాంశము, అవపాతం. పైవన్నిటిని కూడా అయస్కాంత మూలరాశులే. రేడియో తరంగాల యొక్క తరంగ ధైర్యం అవధి ఎంత అంటే 1 మీటర్ నుంచి 10 కిలోమీటర్స్. మానవ శరీరంలోని పద్యరసము రక్తంతో కలిసినప్పుడు వచ్చు వ్యాధి ఏది అంటే పచ్చకామెర్లు. మనకి తెలిసింది కదా, జాండీస్ వస్తాయి. ఒక గ్లూకోజ్ ఆక్సీకరణం చెందటం వలన కణానికి నికరంగా ఎన్ని ఏటీపీలు లభ్యమవుతాయి అంటే 38. స్పిన్ క్వాంటం సంఖ్యను కనుగొన్నది ఎవరు అంటే ఉలెన్బెక్ అండ్ కౌట్స్మిత్. బావిలో నుండి బకెట్ను పైకి తీస్తున్న సమయంలో మనకు ఎలా అనిపిస్తుంది అంటే నీటి ఉపరితలంపై బరువుగా అనిపించును. మానవుని గుండె కొట్టుకోవడాన్ని నియంత్రించే మెదడులోని భాగం ఏది అంటే మస్తిష్కము. కృత్రిమ పద్ధతి ద్వారా రక్తం నుండి వ్యర్థ పదార్థాలను వేరు చేయటం ఏమంటారు? డయాలసిస్ అంటారు. మెండెలిఫ్ యొక్క ఆవర్తన పట్టిక దీనిపై ఆధారపడి నిర్మించబడింది? పరమాణు భారంపై ఆధారపడి నిర్మించబడింది. ఐస్ ముక్క నీరు గల పాత్రలో తేలాడుతుంది. ఐస్ ముక్క కరిగితే దాని యొక్క నీటి మట్టం ఏమవుతుంది? మారదు. ఉష్ణవాహకత్వం ఆధారంగా సరైన వరుస క్రమంను గుర్తించండి. ఉష్ణవాహకత్వం దేనికి ఎక్కువగా ఉంటుంది? వెండి, రాగి, అల్యూమినియం, ఇత్తడి. వృద్ధి హార్మోను శరీరంలో ఎక్కువగా ఉత్పత్తి జరిగితే వచ్చే వ్యాధి ఏది అంటే జైగాంటిజం. మాల్ఫీజియన్ నాళికలు వేటిలో విసర్జక అవయవాలు? ఈగల్లో మాల్ఫీజియన్ నాళికలు అనేవి విసర్జక అవయవాలుగా ఉంటాయి. ఈ క్రింది వానిలో మొట్టమొదటిసారిగా కృత్రిమంగా తయారు చేయబడిన జీవ సమ్మేళనం ఏది అంటే యూరియా. ఒక్క రోజులో నమోదయ్యే అత్యధిక ఉష్ణోగ్రతలు కొలుచుటకు ఉపయోగించే పరికరం ఏది? 6 గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రత మాపకము. ఇది మనందరికీ తెలిసిందే కదా. అత్యల్ప ఉష్ణోగ్రతను కొలిచే ఉపయోగించే పరికరం 6 యొక్క గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రత మాపకం. కేంద్రకాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అంటే రూథర్ఫర్డ్. ఈ క్రింది అంశాలను జతపరచండి. కొన్ని జీవరాశుల పేర్లు ఇచ్చారు, వాటి యొక్క గుండెలో ఉండే గదుల సంఖ్య ఇచ్చారు. ఇందులో సరైన దాన్ని ఏంటో చెప్పమన్నారు. ముసలికి 4, కప్ప మరియు పాములకి 3 గదులు ఉంటాయి, చేపకి 2 గదులు ఉంటాయి, బొద్దింకకు 13 గదులు ఉంటాయి హృదయానికి. నెక్స్ట్ ఏబి ప్లస్ వ్యక్తికి తీవ్రమైన గాయం కారణంగా అతనికి రక్త నష్టం జరిగింది. ఏబి పాజిటివ్ అనే వ్యక్తికి తీవ్రమైన గాయం కారణంగా అతనికి రక్త నష్టం అనేది జరిగింది. అయితే అతనికి ఎవరు రక్తదానం చేయవచ్చు? ఎవరైనా వాళ్ళు ఇక్కడ పైన చెప్పిన బ్లడ్ గ్రూప్స్ అందరూ రక్తదానం చేయవచ్చు. ఓ పాజిటివ్ కానీ, ఏ నెగిటివ్ కానీ, ఓ నెగిటివ్ కానీ, ఏ పాజిటివ్ కానీ, ఏ పాజిటివ్, ఏబి పాజిటివ్. సో ఎవరైనా ఇవ్వచ్చు. ఈ క్రింది వానిలో పరమాణు సంఖ్య మరియు పరమాణు భారము రెండు ఒకే రకంగా ఉండే మూలకం ఏది అంటే పరమాణు సంఖ్య, పరమాణు భారం రెండు ఒకే విధంగా ఉండేదానికి హైడ్రోజన్ అనమాట. సో ఇప్పటివరకు ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో ఇప్పటివరకు మనం జనరల్ సైన్స్ బిట్స్ చూసామండి. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే నేను పాలిటీ బిట్స్ చేస్తానండి. థ్యాంక్ యూ.